హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. ఈరోజు మనం 16 అధ్యాయం మనం ప్రవేశించబోతున్నాము. సో మనం ప్రవేశించే ముందర 15 అధ్యాయంలో మనం ఏ విధంగా అర్జునుడు తిరిగి వచ్చారు ద్వారకా నుంచి, కానీ తన స్థితి ఏమాత్రం బాగాలేదు. సో ధర్మరాజు ఆ- అతను ఆ స్థితికి గల ఆ పరిస్థితిలో తను ఏదైతే తను నీరసించిపోయి తలా పేలవంగా కన్నీరు గారుస్తూ అలా మెడని తలని అలా వదిలేస్తున్నాడు అట్లా అన్నమాట. సో ఇవన్నీ గమనించుకున్న తర్వాత రకరకాల ప్రశ్నలు వేశాడు ధర్మరాజు. కానీ ఎక్కడ కూడా అర్జునుడు ఎటువంటి సమాధానం ఇవ్వలేదన్నమాట. ద్వారకా వాసుల గురించి, కృష్ణుడి యొక్క స్నేహితుల గురించి, బంధువులు, తల్లిదండ్రుల గురించి అన్ని అడిగిన తర్వాత అర్జునుడి యొక్క వ్యక్తిగత జీవితం గురించి, ఆయన ఏమైనా పర్సనల్ గా ఎక్కడైనా ఎవరిని అవమానించారా, ఇక్కడ మాట ఇచ్చి కానీ తప్పాడా, ఇవన్నీ అడిగిన తర్వాత అంతిమంగా అడగాల్సిన ప్రశ్న అడిగేశాడు. నీ 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 స్నేహితుడు ఏమైనా వెళ్ళిపోయాడా, నేను వదిలి వెళ్ళిపోయాడా అని అడగాల్సిన ప్రశ్న అడిగిన తర్వాత అక్కడ అర్జునుడు తన వియోగ భావనల్ని తాను ఏ విధంగా తాను ఎదుర్కొంటున్నాడో, ఏ విధంగా తాను లోపల లోపల చాలా ఆవేదనకు గురవుతున్నాడో, ఎంత కఠినమైనటువంటి ఆ బాధని తాను అనుభవిస్తున్నాడో అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. సో మొత్తానికి అతను మాట్లాడడానికి శక్తి సరిపోవట్లేదు, కానీ మొత్తానికి కన్నీళ్ళు ఆపుకొని తాను చెప్తున్నాడు అనమాట. వాంఛితోహం మహారాజా హరినా బంధు రూపిణ ఏనమే అపహృతం తేజో దేవ విస్మాపనం మహత్. నన్ను వదిలి వెళ్ళిపోయాడు, బంధు రూపంలో ఉన్నటువంటి హరి వెళ్ళిపోయాడు, నా దగ్గర ఉన్న శక్తి కూడా నేను కోల్పోయాను. దేవతలు సైతం విస్మయానికి గురి చేసేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అలా ఆ శక్తి నేను కోల్పోయాను. నాకు ఒక క్షణం కూడా నేను తట్టుకోలేకపోతున్నాను ఆ వియోగాన్ని. ప్రకృతి చాలా వినతిగా కనబడతా ఉంది, జీవం లేనట్టుగా కనిపిస్తా ఉంది. కృష్ణుడి యొక్క ఎన్ని రకాలుగా కృష్ణుడు తనల్ని ఎన్ని రకాలుగా పాండవుల్ని ఆయన కాపాడాడో, ఆయన దయ చూపించాడో, రక్షణ ఇచ్చాడో అవన్నీ ఆయన గుర్తు చేసుకోగలిగాడు. సో అంతిమంగా తన సన్నిహితంగా తనకు పర్సనల్ గా తనతో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య జరిగినటువంటి విషయాలు కూడా తను గుర్తు చేసుకుంటూ, ఒక తండ్రి లాగా, ఒక స్నేహితుడిలాగా తన తప్పుల్ని, అపరాధాలన్నింటినీ కూడా తను ఎట్లా మన్నించి సహించాడో అని అంటే గుర్తు చేసుకుంటూ, ఈ రోజు నేను అదే అర్జునుడిని, అదే గాంధీవం ఉంది, అదే రథం ఉన్నారు, అదే గుర్రాలు ఉన్నాయి, కానీ ఈ రోజు నేను సాధారణమైనటువంటి గో కాపరుల వాళ్ళ దగ్గర నేను ఓడిపోయాను అని చెప్పిన తర్వాత, ఎట్లా యదువులు ఎట్లా అయితే వాళ్ళు కూడా బ్రాహ్మణుల శాపం వల్ల వాళ్ళు ఏ విధంగా వాళ్ళ మధ్యలో వాళ్ళే చంపుకొని వాళ్ళు కృష్ణుడి కంటే ముందు వెళ్ళిపోవడం అవన్నీ కూడా వివరించారు. అయితే మొత్తానికి కృష్ణుడి యొక్క ఆజ్ఞల్ని, ఆదేశాలని ఏదైతే భగవద్గీత రూపంలో ఇచ్చాడో వాటన్నిటిని తను గుర్తు చేసుకోవడం జరిగిందన్నమాట. అవి గుర్తు చేసుకోవడం వల్ల తనకి కొంత ఓదార్పు, ఆ కొంచెం ఆ ఈ ఈ దుఃఖమయ పరిస్థితి నుంచి బయటపడేదానికి కావాల్సినటువంటి ఆ శక్తి అన్ని కూడా తనకి దొరకడం జరిగింది. అందుకనే మనం ఎందుకు భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలి, భాగవత శ్లోకాలు ఎందుకు నేర్చుకోవాలి మనం అంటే, మనం అవి అవి ఎన్నిసార్లు మనం చదివి ఎన్నిసార్లు మనం వివరిస్తామో, రేపు ఒక ఒక సంక్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఆ శ్లోకాలు మనకు గుర్తొచ్చి, ఆ శ్లోకాల వెనకాల భగవంతుడు ఎటువంటి భరోసా ఇస్తున్నాడు, ఎట్లాంటి ఆ, మనకి ఒక ఓదార్పునిస్తున్నాడు, ఎట్లాంటి ధైర్యం ఇస్తున్నాడు, అవన్నీ కూడా మనకి శ్లోకాల రూపంలో మనకి తర్వాత మనకు గుర్తొస్తాయి అనమాట. అలాగే ఆచార్య కీర్తనలు అనమాట, కీర్తనలు మనం నేర్చిపెట్టుకోవాలి. భక్తివినోద్ ఠాకూర్, తర్వాత మన నరోత్తమ దాస్ ఠాకూర్, ఇంకా అనేక మంది ఆచార్యులు ఎవరైతే గోవిందదాస్, వీళ్ళందరూ రాసినటువంటి కీర్తనలు కూడా మనం నేర్చిపెట్టుకోవాలన్నమాట. ఎందుకనంటే ఇవన్నీ కూడా మనకి సంక్షోభం మన జీవితంలో జరిగినప్పుడు అవి మనం గుర్తు చేసుకోవడం వల్ల మనకి ఓదార్పునిస్తాయి అన్నమాట. అందుకే మనము కృష్ణ చైతన్యంలో ప్రతిదీ మనం నేర్చిపెట్టుకుంటే మనకి అవసరమైన సమయంలో అవన్నీ మనకి చాలా చాలా ఉపయోగపడతాయి అన్నమాట అవన్నీ కూడా.
కాబట్టి భగవద్గీతలోని కృష్ణుడు ఆదేశాలన్నీ గుర్తుకొచ్చినాయి. ఇది చూడండి, భగవద్గీత ఎప్పుడో కురుక్షేత్ర యుద్ధం అప్పుడు తనకి బోధించినటువంటి ఆ బోధనలు తను తర్వాత అయిపోయిన తర్వాత కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనకి కష్టం వచ్చినప్పుడు ఆ బోధనలే మళ్ళీ అతనికి ఓదార్పునిచ్చాయి అనమాట. మళ్ళీ అతను అటువంటి ఒక డిప్రెషన్కి వెళ్ళబోతున్నాడు ఇప్పుడు మళ్ళీ, కృష్ణుడు లేడని. ఎట్లా అయితే యుద్ధం స్టార్ట్ అవ్వకముందు తన బంధువుల మీద తనకున్నటువంటి ఆ వ్యామోహం, ఆసక్తి వల్ల లేదా అనురాగం వల్ల తను ఏ విధంగా నేను నిలబడలేకపోతున్నాను, నేను ఏమాత్రం ఇంక నేను నా 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 నాలిక ఎండిపోతుంది, చర్మం మండిపోతా ఉంది అని నేను ఆ గాంధీవం జారిపోతా ఉంది అని అక్కడే అలా అలా కూర్చుండిపోయాడు. అంటే యుద్ధం చేయడానికి ఏమాత్రం అతను అసలు సంసిద్ధంగా లేడు. ఆ రోజు ఎట్లా భగవద్గీత తనకి వీటన్నిటిని దాటి ఎదుర్కొనే శక్తినిచ్చిందో, ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ కృష్ణుడు లేడి ప్రస్తుతానికి, కానీ కృష్ణుడి యొక్క మాటలు ఎట్లా మనకి మళ్ళీ 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 ఇప్పుడు కూడా అదే పరిస్థితిలోకి వెళ్ళబోతున్నాడు మళ్ళీ. కానీ కృష్ణుడి యొక్క మాటలు మళ్ళీ వాళ్ళని మళ్ళీ మళ్ళీ అర్జునుడిని తనకి మళ్ళీ ధైర్యాన్ని మళ్ళీ ఇచ్చాయన్నమాట. మళ్ళీ తోడ్పాటును అందించాయి మళ్ళీ. అదే విధంగా ఇప్పుడు మన మధ్యలో ఇప్పుడు కృష్ణుడు లేడు, కానీ కృష్ణుడు ఇచ్చినటువంటి ఏదైతే మాటలు ఏవైతే చెప్పాడో, ఏదైతే ఆదేశాలు ఇచ్చాడో, అలాగే ఆచార్యుల ద్వారా ఎప్పుడైతే దాన్ని మనం వింటామో, మన మధ్యలో ఇప్పుడు గురువు లేకపోయినా సరే, కృష్ణుడు లేకపోయినా సరే, ఆ మాటలు మన జీవిత కాలం ఎప్పుడు ఇచ్చినా సరే, మనకి ఇబ్బంది, ఒక కష్టం వచ్చినప్పుడల్లా సరే, జీవిత కాలంలో మళ్ళీ మనకి ఆ మాటలు, ఆ ఆదేశాలు మనకి ఆ రోజు మనకి అండగా ఉంటాయి అన్నమాట, రక్షణగా ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా ధర్మరాజు తర్వాత ఇవన్నీ విన్న తర్వాత ఆయన రాజ్య విరమణ జరిగింది. తర్వాత మీరు కానీ గమనిస్తే ఇక్కడ నేను ఒక పాయింట్ డిస్కస్ చేయాల్సింది, ధర్మరాజు తగిన శిక్షణ మరియు అర్హత పొందిన తన మనవడైనటువంటి పరిషితుడికి రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేశాడు. తగిన శిక్షణ మరియు అర్హత కలిగిన వాడికి మాత్రమే నెక్స్ట్ బాధ్యతను అప్పచెప్పాడు అనమాట ధర్మరాజు. ఎవరికి? పరిషత్ మహారాజుకి. సేమ్ ప్రిన్సిపల్ మనం కూడా అప్లై చేయాలన్నమాట. మన మన పిల్లలకి మన తగిన శిక్షణ, అర్హత పొందిన తర్వాతే మన ఆస్తులు అప్పచెప్పాలి. వాళ్ళకి తగిన శిక్షణ, తగిన అర్హత లేదనుకోండి, అలా వాళ్ళు దాని విలువ తెలుసుకోలేకపోతే సంపాది మనం ప్రతి రూపాయి సంపాదించడంలో ఎంత కష్టం ఉందో దాన్ని ఖర్చు పెట్టడంలో కూడా వాళ్ళకి అంతే విలువ తెలియాలన్నమాట. కాబట్టి వాళ్ళకి తగిన శిక్షణ, తగిన అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ఏదైనా సరే ఆ బాధ్యతను అప్పచెప్పాలి. కానీ ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, సరిగ్గా వాళ్ళకి మనం ఏ బాధ్యత వాళ్ళకి ఇవ్వడం లేదు, వాళ్ళకి తగిన విధంగా మనం శిక్షణ ఇవ్వట్లేదు. వాళ్ళకి ఇవన్నిటినీ వాళ్ళు రేపు ఆ, సమర్థవంతంగా వీటన్నిటినీ వాళ్ళకి అప్పచెప్పినటువంటి బాధ్యతని నిర్వర్తించడంలో వాళ్ళకి తగిన విధంగా మనం కానీ వాళ్ళకి శిక్షణ ఇవ్వకపోతే, మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా వాళ్ళు రేపు మనం కష్టపడి ఇచ్చామన్నమాట. మనం ఎన్నో రకాల ఇబ్బందులు పడి, ఎన్నో అవమానాలు ఎదుర్కొని మనం వాళ్ళకి ఇవ్వబోతున్నప్పుడు వాళ్ళకి తగిన అర్హత ఉందా లేదా అని వాళ్ళకి తగిన విధంగా మనం వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళని ఆ స్థితికి చేర్చాలి మనం. అప్పుడు మనం ఇచ్చిన డబ్బులు, మన పడిన కష్టం వాళ్ళ కృష్ణుడి సేవలు పెట్టగలిగితే, మన ఇచ్చినటువంటి డబ్బుల్ని లేదా సిరి సంపదలు ఏదైనా కావచ్చు, పేరు ప్రఖ్యాతులు అన్ని మనం ఇచ్చినా కూడా వాళ్ళకి తగిన వాళ్ళకి మనం ప్రాపర్ గా దాన్ని అందించాలన్నమాట. అప్పుడే వాళ్ళు మనం 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 కష్టపడిన ప్రతిదీ వాళ్ళు నిలబెట్టుకుంటారు అన్నమాట. కాబట్టి ఆ తర్వాత ధర్మరాజు ఎప్పుడైతే ఆయన పట్టాభిషేకం చేశాడో, తర్వాత తాను రాజ్యాన్ని త్యజించాడు అన్నమాట. తను మాట్లాడడం మానేశాడు, తినడం మానేశాడు, చిరిగిన బట్టలు వేసుకున్నాడు. తన ఆభరణాలు, రాజుగా తన వస్త్రాలన్నిటిని పక్కన పెట్టేశాడు. తను ఎంత పిలిచినా కూడా వినకుండా ముందుకు వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళ తమ్ముళ్ళైనటువంటి వాళ్ళు, తర్వాత తల్లి, తర్వాత ద్రౌపది, సుభద్ర, అందరూ కూడా, విదురుడు కూడా అదే బాటలో ప్రయాణిస్తూ అందరూ కూడా గోలోకాన్ని చేరుకున్నారు అన్నమాట.
సో ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో నెక్స్ట్ ఇప్పుడు పరిషత్ మహారాజ్ పట్టాభిషేకం చేశారు కాబట్టి ఆ పరిషత్ మహారాజు యొక్క రాజ్యం ఆయన ఎలా ఏలాడు, తను ఎలా పాలించాడు, తాను ఏ విధంగా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ బాగోగుల్ని ఎలా తాను అర్థం చేసుకుంటున్నాడు. ఇన్ఫాక్ట్ కలిపురుషుడు ఎప్పుడు ప్రవేశించాడు, సో ఆ కలిపురుషుడు అతన్ని ఏ విధంగా తాను ఎదుర్కొంటాడు కలిపురుషుడిని. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూడబోతాం అన్నమాట. సో 16 అధ్యాయం 17 అధ్యాయం అంతా ఈ కలిపురుషుడిని తాను ఏ విధంగా ఎదుర్కొన్నాడు, సో వాటికి సంబంధించిన విశేషాలు మనం చూస్తాం అన్నమాట. సో మొదటగా సూత గోస్వామి బ్రీఫ్ గా చెప్పారనమాట. అంటే సంక్షేపంగా చెప్పారనమాట. ఏమని, పరిషత్ మహారాజు యొక్క ఆ ఆదర్శమైనటువంటి ఒక పాలకుడుగా, కలిపురుషుని శిక్షించిన వాడిగా తన జీవితం గురించి చాలా సంక్షిప్తంగా చెప్తారు అనమాట. సో బ్రాహ్మణ ఆశీస్సులతో గొప్పగా పాలించాడు పరిషత్ మహారాజు. సో ఉత్తర రాజు కుమార్తె అయినటువంటి ఐరావతిని పెళ్లి చేసుకున్నాడు. సో నలుగురిని పుత్రుల్ని కన్నాడు అనమాట. దాంట్లో అతి ముఖ్యమైన వాడు జయమేజయుడు. సో ఐరావతిని పెళ్లి చేసుకున్నాడు. కాలక్రమంలో సో పిల్లలు పుట్టారు. సో దాంట్లో జయమేజయుడు ఉత్తమమైన వాడు అనమాట. తర్వాత కృపాచార్యుడిని గురువుగా స్వీకరించిన తర్వాత 3 అశ్వమేధ యజ్ఞాలు చేశాడు. సమృద్ధిగా దానాలు కూడా చేశాడు. తర్వాత దేవతల్ని కూడా ఆ దానాల్లో ఆయన చేసేటువంటి, అంటే ఆ టైంలో కూడా దేవతలు కూడా కనిపించేవాళ్ళు అనమాట. ఆ టైం వరకు వాస్తవానికి మనం సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగంలోకి వెళ్తే అప్పుడు దేవతలు కూడా మన భూమి మీదకి వచ్చి వాళ్ళు సర్వసాధారణంగా వాళ్ళు తిరిగేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు మనకి ఆ స్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా మనకి ఎక్కడ కూడా ధర్మం పూర్తిగా నశించింది కాబట్టి ఇప్పుడు అసలు దేవతలు కూడా మనకి అప్పుడు కనబడట్లే. కానీ మామూలు వేరే యుగాల్లో అయితే మామూలుగా అయితే దేవతలు కూడా కనిపించేవాళ్ళు. వాళ్ళు జనసామాన్యుల మధ్యలోకి దేవతలు కూడా వచ్చేవాళ్ళు. సో ఇప్పటికీ మనం చెప్పుకుంటామంట, పూరిలో రాత్రిపూట దేవతలు వచ్చి జగన్నాథం దర్శించుకొని వెళ్తారని. కానీ ఆ దేవతలు మనకు కనిపించరు అన్నమాట. కానీ పరిషత్ మహారాజ్ టైంలో దేవతలు కూడా కనిపించేవాళ్ళు, ఆ యజ్ఞాల్లో పాల్గొనేవాళ్ళు. సో ఈ సృష్టిలో వివిధ విభాగాల్ని వాళ్ళు పాలిస్తూ, సో భగవుడు ముఖ్యంగా రాజు ధర్మవంతుడైతే ధర్మ పాలనలో అందరూ కూడా సరైన విధంగా వాళ్ళు యజ్ఞాలు చేసి దేవతను తృప్తిపరిచినట్లయితే దేవతలు కూడా వచ్చి కనిపిస్తారు అన్నమాట మనకి. కాబట్టి అటువంటి సమయంలో అక్కడ అక్కడ ఒక సంఘటన జరిగిందనమాట. ఒక ఎద్దు, ఒక ఆవు గాయపరిచిన దానికి, ఎద్దు ఒక ఆవు వాటి కాళ్ళు గాయపరచబడ్డాయి అన్నమాట. ఎవరు గాయపరిచారు అని అంటే, ఒక శూద్రుడు ఎవరైతే ఉన్నాడో, ఎస్పెషల్ గా కలిపురుషుడు ఒక రాజు వేషంలో వచ్చి, కపటం, అంటే కలియుగాలు అన్ని కపటాలే కదా. ఒరిజినల్ అనేది మనకు దొరకడం కష్టమైపోయింది. కానీ అన్ని, ఏ వస్తువు తీసుకున్నా సరే, ఏ వ్యక్తిని తీసుకున్నా సరే, తను నటిస్తూ, అలాగే ఏ వస్తువు చూసినా నాణ్యత లేకపోయినా సరే నాణ్యమైన వస్తువు లాగా కనబడుతుంది మనకి. అట్లానే ఒక కలిపురుషుడు నిజం చెప్పాలంటే తను అత్యంత తమో గుణంలో ఒక రాక్షస భావంలో ఉంటూ, కానీ ప్రస్తుతానికి ఎలా వేషం వేసుకున్నాడు, ఒక రాజు వేషం వేసుకున్నాడు. ఆ రాజు వేషం వేసుకొని వచ్చి ఏం చేయబోయాడు అని అంటే, ఎద్దుని ఆవుని గాయపరచడానికి తాను సిద్ధమయ్యాడు అనమాట. అది ఎప్పుడైతే అది చూశాడో పరిషత్ మహారాజు, అది శిక్షించాడు అనమాట కలిపురుషుడిని. సో ఇది సంక్షిప్తంగా మా పరిషత్ మహారాజు యొక్క జీవితం అన్నమాట ఇది. అయితే ఇప్పుడు సౌనకాది ఋషులు ప్రశ్నలు వేస్తారు ఆయన్ని, సూత గోస్వామిని. ఏమని ప్రశ్నిస్తున్నారంటే, అసలు కలిని కనిపించినప్పుడు కలిని చంపేయాలి కదా. అసలు కలిపురుషుని కానీ చంపేసి ఉంటే అసలు తర్వాత రాబోయేటువంటి తరాలు వాళ్ళంతా ఆనందంగా హాయిగా ఉంటారు. మరి ఎందుకు శిక్షించి వదిలేశాడు వాళ్ళని? యాక్చువల్గా చంపకుండా ఎందుకు వదిలేశాడు ఆయన శిక్షించి అని ఈ ప్రశ్న వేశారు అనమాట సౌనకాది ఋషులు. మనం కూడా కరెక్టే కదా ఇది. కలిపురుషుడి చేతికి దొరికినప్పుడు చంపకుండా ఎందుకు తనకి శిక్ష మాత్రమే వేసి వదిలేశాడు
అలాగే వాళ్ళు ఏమడిగారంటే ఈ సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఏది కలిపురుషుణ్ణి శిక్షించేటువంటి ఏవైతే సంఘటనలో ఇంకా ముందు ముందు పశుత మహారాజు యొక్క జీవితం గురించి ఏదైతే మీరు వివరించబోతున్నారో, అక్కడ కూడా ఏమైనా కృష్ణ సంబంధ విషయాలు ఉంటేనే వాటి గురించి మాకు వివరించండి. అక్కడెక్కడ కూడా కృష్ణ సంబంధ విషయాలు లేవనుకోండి, దయచేసి వాటిని తీసేయండి. మాకు అవసరం, ఆ టైం వేస్ట్ చేసుకుని దలుచుకోలేదు. ఎవరి గురించో దేని గురించో అనవసరమైన టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా సంఘటనలు మీకు గుర్తొచ్చి ఆ సంఘటనలో అది కృష్ణుడికి కానీ ముడిపడి కానీ ఉండి ఉంటే, ఓకేనా, అంటే అది కృష్ణ కథని మనకి వివరించేలాగా ఉన్నట్లయితే దయచేసి అటువంటి సంఘటనలు మాత్రమే మాకు వివరించండి. ఎందుకంటే మాకు అంత టైం లేదు ఇప్పుడు. ఇంకా మిగతా విషయాలని, కృష్ణ సంబంధ విషయాలు కాకుండా మిగతా ఎన్ని విషయాలు మనకి మన ఆయుష్ని క్షీణిస్తాయే కాదే, ఓకేనా? కానీ కృష్ణ సంబంధ విషయాలు మన ఆయుష్ని పెంచుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి మాకు ఏదైనా సంఘటన ఉంటే వివరించండి, కానీ అది కృష్ణుడిని కీర్తించేలాగా ఉండాలి. ఆ సంఘటనలు మీరు వివరించే సంఘటనలన్నీ కూడా. అలా కాకపోతే దయచేసి వాటిని మాకు వివరించాల్సిన అవసరం లేదు, మీరు వేరే టాపిక్ వెళ్ళిపోవచ్చు మీరు అని చెప్పి సుత గోస్వామి సూత గోస్వామికి సౌనకాది ఋషులు వివరిస్తున్నాడు. అంటే వాళ్ళకి అంత నమ్మకం అన్నమాట, కృష్ణ సంబంధ విషయాలు మాత్రమే మనం వినాలి. ఎందుకంటే నెక్స్ట్ శ్లోకం చెప్తున్నాను అనమాట. భక్తులు భగవంతుడి పాదపద్మాల్లో మకరందాన్ని ఆస్వాదించే అలవాటు ఉన్న వాళ్ళకి ఇతర విషయాల గురించి చర్చించాల్సిన అవసరం లేదు. ఎవరైతే కృష్ణ కథల వాళ్ళ రుచిని ఆస్వాదిస్తున్నారో, కృష్ణ కథ వినంగా వినంగా వాళ్ళకి ఇంకా ఆనందాన్ని, అది ప్రతి పదం ఆనందాంబుది వర్ధనం, అది వినే కొంది ఇంకా ఆనందం లోపల పెరుగుతూ ఉంది. అటువంటి వాళ్ళకి ఇతర విషయాల గురించి మాట్లాడే ఆ, అంత అవసరం వాళ్ళకి లేదన్నమాట. ఎందుకంటే అవి బోరు కొడతాయి. ఇంకా ఇప్పటి వరకు మనకి ప్రాపంచిక విషయాల మీద ఎంతో ఆసక్తితో ఎంతో రుచిగా ఉన్న మనకి ఒకసారి కృష్ణ కథని మనం రోజు వినడం ప్రారంభించామనుకోండి, మిగతా విషయాల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవాలంత అవసరం మనకు అనిపిస్తుంది అనమాట. అది ఇక్కడ దేంతో పోలుస్తున్నాడంటే మకరందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఒకసారి తేనెని ఆస్వాదించడం, మన రోజు తేనెని ఆస్వాదించేటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు భౌతిక విషయాల గురించి ఎవరెవరి గురించో మనం మాట్లాడేటువంటి, ఎస్పెషల్ గా ఇతర మనుషుల గురించి, ఇతర ఇతర ఆ వస్తువుల గురించి మనం మాట్లాడే అంత, ఎందుకంటే వాటిలో ఎటువంటి రుచి వాటిలో లేదనమాట, రాదు అసలు. ఎందుకంటే మాట్లాడిన మాటలే మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం. అక్కడ ఎక్కడ కొత్తదనం ఉండదు. వేరే వాళ్ళ గురించి మాట్లాడేటివన్నీ కూడా మన మనకి మన కర్మలు పెంచుకోవడమే తప్ప, మన ఆయుష్ని క్షీణించుకోవడం తప్ప ఇంకా వేరే ఎటువంటి ప్రయోజనం అక్కడ మనకి లేదన్నమాట. అందుకని ఇక్కడ హతవాస్య పతాంబోజ మకరందం నిహంసితాం కిం అన్నే రసద ఆలాపైర్ ఆయుషో యద సద్వయ. సో మకరందం, ఏది కృష్ణ కథ వినే కొద్ది మకరందం వస్తా ఉంది. అలాంటప్పుడు వేరే వాళ్ళ గురించి, ఇతర అంశాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఇంకా? ఎందుకంటే అక్కడ ఎటువంటి రుచి, ఎటువంటి మకరందం లేదు. అక్కడ ఎటువంటి రసాస్వాదన లేనప్పుడు భక్తులు అనవసరంగా వేరే వాటి గురించి ఆలోచించారు. అందుకే ఇక్కడ సౌనకాది ఋషులు ఏమన్నారు, మాకు కృష్ణ కథ సంబంధం ఏదైనా ఉంటేనే మీకు ఏదైనా సంఘటనలు మాకు వివరించండి. ఆ సంఘటనలో కృష్ణ కథ లేకపోతే దయచేసి వాటి గురించి మాకు వివరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాకు దాంట్లో ఎటువంటి రుచి కూడా మాకు ఏమీ ఉండదు, మాకు రాదు, అక్కడ ఎటువంటి రుచి రాదు అంటారు అనమాట. ఇంకా ఏమన్నారంటే, ఎక్కడైతే హరి లీలామృతాన్ని ఆస్వాదించిన స్థలాలు ఉంటాయో వాళ్ళు యమరాజు నుండి కూడా తప్పించుకోగలుగుతారు వాళ్ళు. అంటే ఎక్కడైతే మనం కృష్ణ కథ వింటామో అక్కడ మన కర్మల్లోకి ప్రవేశించం మనం. అక్కడ పుణ్యకర్మ లేదు, పాపకర్మ లేదు. మరి కర్మలు ఏమీ లేనప్పుడు యమధర్మరాజు మనల్ని ఎలా మళ్ళీ ఈ భూమి మీద పంపించగలుగుతాడు? ఎలా మళ్ళీ భౌతిక జగత్తు పంపించగలుగుతాడు? ఇంకా ఏం చెప్తారనంటే, వాస్తవానికి ఎక్కడైతే ఈ హరికథ లీలామృతం జరుగుతుంటుందో, ఓకేనా, అక్కడ యాక్చువల్గా యమరాజుడు ఆడు కూర్చొని వింటుంటాడంట ఆ హరికథని. ఆ హరికథ యమరాజు వచ్చి వింటూ ఉండి గమనిస్తాడంట ఎవరెవరు హరికథ వింటున్నారో. సో వాళ్ళందరినీ తను గుర్తు పెట్టుకుంటాడంట.
గుర్తుపెట్టుకొని వాళ్ళ జోలికి మళ్ళీ ఇంకా పోడంట యమధర్మరాజు. వాస్తవానికి హరికథలో లీనమైనటువంటి యమధర్మరాజు తాను భక్తుల్ని శిక్షించేటువంటి ఆ యొక్క శక్తి గాని, సామర్థ్యం గాని, అర్హత గాని యమధర్మరాజు కోల్పోతాడంట. అందుకనే జీవులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని కృష్ణుడి లీలా శ్రవణం యొక్క ప్రయోజనం మనం పొందాలి. ఎస్. ఎందుకంటే కృష్ణ కథ వినే కొంది యమధర్మరాజు కూడా ఆ కథలో లీనమైనప్పుడు అతను మన ఆయుష్ మీద తనకి ఎటువంటి పట్టు తనకు దొరకదు అనమాట. అంటే అక్కడి నుంచి కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకు కృష్ణ భక్తుడి యొక్క జీవితం నడుస్తుంది తప్ప వాళ్ళ యొక్క గత జన్మ కర్మల వల్ల తన జీవితం మాత్రం లేదా తన జీవితంలో పరిస్థితులు ఆ, రావు అనమాట. కానీ ఎవరైతే ఆయుక్షణమైనటువంటి మందబుద్ధి కలిగినటువంటి జనులు మాత్రం ఎవరైతే ఈ విషయాలు తెలియదో, కృష్ణ కథ యొక్క ప్రాముఖ్యత వాళ్ళు తెలుసుకోరో, అలాగే మానవ జన్మ యొక్క ఉద్దేశం అంతిమంగా కృష్ణుని చేరుకోవాలి అన్న ఆ విషయాన్ని వాళ్ళ అజ్ఞానకారంగా వాళ్ళకి ఏమాత్రం తెలియకుండా ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంట, రాత్రులు నిద్రలో ఎక్కువ గడుపుతారు, పగలంతా పనికిరాని కార్యక్రమాల్లో నిమగ్నం అవుతారు. పనికిరాని కార్యక్రమాలని ఏమంటున్నారు ఇక్కడ? ఏదైనా సరే, ఏ కార్యక్రమం అయినా సరే అది కృష్ణ సంబంధం లేకపోతే మనం చేసే ఉద్యోగాలు, వ్యాపారాలు, ఓకేనా, అన్నీ కూడా మనకి ఏమాత్రం పనికిరాని కార్యక్రమాలు అవి. ఎందుకంటే అవి మన కర్మల్ని పెంచి మళ్ళీ మనల్ని భౌతిక జగత్తులో మళ్ళీ మనల్ని రప్పించినట్టు చేసేటప్పుడు అవన్నీ పనికిరాని పనులు తప్ప ఇంకేం పనులు ఉన్నాయి అక్కడ? ఎస్, మన గృహస్థులుగా బాధ్యతలు నిర్వర్తించవచ్చు, కానీ ఆ బాధ్యతలన్నీ కూడా కృష్ణుడి కోసం నిర్వర్తించినప్పుడు అక్కడ ప్రతి కార్యము భక్తి అవ్వడము, అది ప్రతిదీ మనం ప్రయోజనం పొందుతాం అనమాట. సో తర్వాత సూత గోస్వామి అజేయుడుగా, ముఖ్యంగా పరీక్షిత్ మహారాజు అజేయుడుగా తాను ఎటువంటి కార్యాలు చేశాడు, ఓకే, పాలకుడుగా తను ఎటువంటి పనులు చేశాడో వాటిని వివరణ ఇస్తాడు అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు కలిపురుషుడు మన రాజ్యంలోకి కలిపురుషుడు ప్రవేశించడం తను తెలుసుకున్నాడు, పరీక్షిత్ మహారాజు తన విల్లు బాణాలతో యుద్ధానికి సంసిద్ధమయ్యాడు. తనకి ఎలా తెలుస్తుంది కలిపురుషుడు ప్రవేశించాడని? అతను ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తనలో కావచ్చు, ఓకే, అక్కడ ఉన్న కాలమాన పరిస్థితుల్లో కానీ మార్పులు కనిపించాయంటే అర్థమైపోయింది అక్కడ కలిపురుషుడు ప్రవేశించాడని. ఎక్కడైతే మాంసాహారం, ఎక్కడైతే జోదము, ఎక్కడ మన వ్యభిచారం, సో ఇవన్నీ ఉంటాయో అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ కలిపురుషుడు ప్రవేశించాడు అని. సో కాబట్టి తన ఇప్పటి వరకు తన ప్రాంతాల్లో తన ఏలేటువంటి, ఎక్కడైతే తన కింద ఉన్నటువంటి రాజ్యంలో ఇప్పటి వరకు అట్లాగా వాటిలో టైం వేస్ట్ చేసుకునేటువంటి జనులు అసలు లేరు. కానీ ఇప్పుడు కలిపురుషుడి యొక్క లక్షణాలు ఏంటి అని అంటే ఈ కార్యాలని ప్రముఖంగా మనం వాటిని చూస్తూ ఉంటాం అనమాట. అవి పెరగతాయి. ఈ కార్యక్రమాల్లో జనులందరూ కూడా ఇప్పుడు ఎక్కువ నిమగ్నం అవుతారు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం, అందుకని వాస్తవిక పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మాంసాహారం పెరుగుతా ఉంది, జూదం పెరుగుతా ఉంది, వ్యభిచారం పెరుగుతా ఉంది. సో ఇవన్నీ మనం పెరుగుతూ ఉన్నాయి అంటే అర్థం ఏంటి? కలిపురుషుడి ప్రభావం బాగా పెరుగుతూ ఉంది అని అర్థం. ఎవరింట్లో అయితే ఈ 4 విషయాలు ఉండవో వాళ్ళ ఇంట్లో ధర్మము 4 పాదాల మీద నడిచి భగవంతుడు కూడా వాళ్ళకి రక్షణగా ఉంటాడు అనమాట. లేకపోతే కలిపురుషుడు తాండవిస్తున్నప్పుడు నిజంగా మనం కావచ్చు, మన మన ఆలోచనల తీరు కావచ్చు, మన కుటుంబ పరిస్థితులు కావచ్చు, అన్ని కూడా అస్తవ్యస్తం అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఆ విధంగా తాను కలిపురుషుడు ప్రవేశించాడని తెలుసుకొని ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి అన్ని ప్రాంతాలను జయించుకుంటూ వస్తున్నాడు అనమాట. ఎక్కడైతే పశ్చిమ మహారాజు వెళ్ళాడో ఆ ప్రాంతాలన్నిటికీ అన్ని ప్రాంతాల జనులు వాళ్ళు కొనియాడుతున్నారు అనమాట. ఎవరి గురించి అంటే పాండవుల గురించి, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు కృష్ణుడి యొక్క దశ నిర్దేశంలో కృష్ణుడే స్వయంగా వాళ్ళకి ఒక దూతగా, ఒక స్నేహితుడిగా, ఒక తండ్రిగా ఎలా వాళ్ళని భగవంతుడు వాళ్ళని సేవించాడో, అంటే భగవంతుడు వాళ్ళు ఎలాంటి భక్తిని వాళ్ళు కొనసాగించారు అంటే ఆ విధంగా
ఒక విధంగా భగవంతుడు వాళ్ళకి ఏమైనా చేయడానికి సిద్ధమైపోయాడు అనమాట. వాళ్ళు వాళ్ళకి ఏది చేయడానికైనా, వాళ్ళని ఏ స్థితిలోనే పెట్టడానికి భగవంతుడు సిద్ధమైపోయాడు అనమాట. నిజంగా అసలు ఆ భగవంతుడి యొక్క దయ ఎంత గొప్పదని తలుచుకుంటూ, ఇంకోవైపు ఆ పాండవుల యొక్క గొప్పతనాన్ని జనుల మధ్యలో వాళ్ళ మాటలు వాళ్ళు చెప్తూ ఉంటే ఆయన ఉప్పొంగిపోతున్నాడు అన్నమాట ఆయన. అందుకని ఈ శ్లోకంలో మనకు చెప్తున్నాను అనమాట. సారాధ్య పార్షద సేవన సఖ్య దౌత్య వీరాసనానుగమన స్తవన ప్రణామాన్ స్నిగ్ధేషు పాండీషు జగత్ ప్రణితిం చ విష్ణోర్ భక్తిం కరోతి నృపతి శరణారవిందే. ఓకేనా? సారాధ్య, సారాధ్య అంటే ఒక డ్రైవర్ లాగా. సారాధ్య. పారషద, పారషద అంటే ఓకేనా, వాళ్ళకి యజమాని లాగా. అలాగే సేవన, ఒక సేవకుడు లాగా, ఒక దూత లాగా. అలాగే సఖ్య, ఒక మిత్రుడు లాగా. ఓకేనా? అలాగే తర్వాత ఆ, ఒక దౌత్య అంటే వాళ్ళ ఒక సేవకుడు లాగా. ఓకేనా? ఇన్ని రకాలటువంటి పాత్రలు పోషించాడు కృష్ణుడు. ఎవరి కోసం? పాండవుల కోసం. అంటే పాండవులకి తను అమ్ముడు పోయాడు ఒక విధంగా. కృష్ణుడు అమ్ముడు పోయాడు. అంటే భగవంతుడు తను ఏ పాత్రని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. అంటే భగవంతుడు ఏ పాత్రని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడంటే, అప్పుడు పాండవులు కృష్ణుడి యొక్క ఆజ్ఞని, కృష్ణుడి యొక్క ప్రేమకి వాళ్ళు బానిసయి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ బాధ్యతని, వాళ్ళ సేవను నిర్వర్తించారో దాన్ని బట్టే భగవంతుడు ప్రతిస్పందించాడు ఇక్కడ. ఏ యదా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే. ఆ సో మనం గమనిస్తే ఏ యదా మాం ప్రపద్యంతే, ఏ యదా మాం ప్రపద్యంతే అంటే ఎవరు ఏ విధంగా వాళ్ళు స్పందిస్తారో నేను ఆ విధంగానే ప్రతిస్పందిస్తాను. తర్వాత మనుషులందరూ కూడా ఈ యొక్క బాటలోనే నడుస్తూ ఉన్నారు. మనుష్య మనుష్య పార్థ సర్వసహ, అందరూ కూడా ఆయన్ని తృప్తిపరిచే కార్యక్రమంలోనే ఉన్నారు. కాకపోతే మొదట స్పందన ఎవరి దగ్గర నుంచి రావాలి? మొదటి స్పందన మన నుంచి రావాలి. మనం ఏ విధంగా భగవంతుడు మనం కోరుకుంటామో, ఏ విధంగా మనం సేవించుకుంటామో, అదే విధంగానే భగవంతుడు కూడా మనల్ని చూసుకుంటాడు అన్నమాట. ఏదమా ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్యాపార్థ సర్వసహ. సో కాబట్టి స్పందన ఫస్ట్ అంటే పాండవులు ఏ విధంగా వాళ్ళు గాని భగవంతుని వాళ్ళు చూసుకోనుంటే, లేదా ఆయన ఆజ్ఞల్ని సిన్సియర్ గా సీరియస్ గా వాళ్ళు ఆ విధంగా తీసుకోండి, వాళ్ళు సేవించారు కాబట్టే భగవంతుడు కూడా ఆ స్థాయిలో వాళ్ళకి ఎన్ని రకాలుగా వాళ్ళని రక్షించాలో, వాళ్ళకి సలహా ఇవ్వాలా, సూచన ఇవ్వాలి చూసుకున్నాడు. సో ఇది మనకు కూడా వర్తిస్తుంది. మనం కూడా ప్రాక్టికల్ గా ఈ రోజు భగవానుడి యొక్క సేవలో, బ- గురు యొక్క దశానిర్దేశంలో మనం ఎంతవరకు మనం ఆజ్ఞల్ని సీరియస్ గా తీసుకుంటామో దాని తగినట్టుగా కూడా మన జీవితము ముందుకెళ్తుంది. ఆయన అట్లా స్పందిస్తాడు అనమాట. అయితే ఈ విధంగా ఆయన ఒక ప్రాంతానికి వెళ్తూ అక్కడ పాండవుల యొక్క కీర్తిని జనులు కొనియాడుతా ఉంటే ఆయన ఎంతో ఉప్పొంగిపోతున్నాడు అనమాట. ఒక విధంగా చెప్పాలి అంటే పాండవుల యొక్క వాళ్ళు చేసినటువంటి ఆ భక్తి కారణంగానే ఈ రోజు వాళ్ళ వంశంలో మళ్ళీ పరిషత్ మహారాజు ఇంకో గొప్ప భక్తుడుగా వచ్చాడు అనమాట. అంటే మన చేసిన భక్తి వల్ల మన వంశంలో భగవుని యొక్క అనుగ్రహం ఉంటుందన్నమాట. ఎక్కడో దగ్గర మన చేసినటువంటి ఈ భక్తి మన వంశంలో ఎవరో ఒకరు మళ్ళీ భక్తుడయ్యడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది కూడా మనం తెలుసుకోవచ్చు. సో పాండవులు భక్తులయ్యారు కాబట్టి వాళ్ళ వంశంలో ఉన్నటువంటి నెక్స్ట్ తరం కూడా వాళ్ళు కూడా భక్తులయ్యారు. సో అదే, సో ఆ విధంగా ఆయన ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తుంటే ఒక దగ్గర గమనించాడు అనమాట. ఏం గమనించాడు అని అంటే, ఒక ఎద్దు ఒక ఎద్దు అంటే ధర్మం. ధర్మం 4 పాదాలు నడవలసినటువంటి ఎద్దు, లేదా ధర్మం ఇప్పుడు ఒక్క పాదం మీద నడుస్తా ఉంది. ఒకే ఒక పాదం మీద నడుస్తుంది అన్నమాట. అది కన్నీరు పెట్టుకుంటూ పక్కనున్న ఆవుతో మాట్లాడుతున్నాడు అనమాట. ఆవు వచ్చి ధరణి, భూమి.
ధర్మము భూమి. ధర్మం వచ్చి ఎద్దు రూపం తీసుకుంది, భూమి వచ్చి ఆవు రూపం తీసుకుంది. సో వీళ్ళిద్దరూ ఒక దగ్గర కలిసారు అనమాట. అంటే భూమి పరిస్థితి కూడా ఏం బాలేదు. ఎందుకంటే రాక్షసులు పెరిగిపోయి అధర్మాన్ని ఎక్కడైతే వాళ్ళు పెంపొందిస్తున్నారో అక్కడ భూమి కూడా చాలా బాధపడుతుంది అనమాట. చాలా కష్టపడుతుంది, చాలా ఆవేదనతో ఉంటుంది అనమాట. సో ధర్మం వచ్చి భూమితో మాట్లాడుతుంది అనమాట. అంటే ఏ రూపంలో? ఒక ఎద్దు రూపంలో, ఆవు రూపంలో వచ్చి అవి సంభాషించుకుంటున్నాయి. ఎస్పెషల్ గా ఫస్ట్ ఎద్దు అడుగుతుంది అనమాట, ధర్మం అడుగుతా ఉంది ఆవుని లేదా భూమిని అడుగుతుంది అనమాట. ఆరోగ్యంగానే ఉన్నావా నువ్వు అని ఫస్ట్ ప్రశ్న అడిగాడు. లేదా నువ్వు ఎందుకు ఈ విధంగా ఎందుకంటే నీ నీ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది, చాలా దుస్థితిలో కనబడుతున్నావు. ఫస్ట్ నీ ఆరోగ్యం బానే ఉందా అని ధర్మం వచ్చి భూమిని అడుగుతుంది, ఎద్దు ఆవుని అడుగుతుంది. లేదా నీ యొక్క ఈ దుఃఖానికి గల కారణం దూరంగా ఉన్న నీ స్నేహితుడిని నువ్వు తలుచుకుంటూ బాధపడుతున్నావా? దూరంగా ఉన్న స్నేహితుడు అతనికి ఏమైనా జరిగి నువ్వేమైనా బాధపడుతున్నావా? లేదా ఈరోజు నా పరిస్థితి నువ్వు చూసావు కదా, ఏది 4 కాళ్ళలో ఉండాల్సిన నేను ఒక కాలు మీద ఉన్నాను నేను. అలాగే నీ పరిస్థితి చూసి ఏది భూమికి భారమై ఈరోజు తగిన విధంగా యజ్ఞాలు జరగడం లేదు, తగిన విధంగా న్యాయం లేదు. కాబట్టి నీ పరిస్థితి చూసి నువ్వు గాని, లేదా జీవుల యొక్క బాధలను చూసి నువ్వేమైనా బాధపడుతున్నావా? అంటే కలియుగం ప్రవేశించడంతో జనుల్లో ఓ, ఆకలి, తర్వాత ఆయుక్షీణము, తర్వాత వాళ్ళు శారీరకంగా అనేక అనారోగ్యాలతో పీడింపబడ్డం, మనుషులు వాళ్ళ యొక్క దుఃఖ స్థితిని చూసి నువ్వు కూడా బాధపడుతున్నావా? లేదా ఆడవారు లేదా పిల్లలు పాపమైనటువంటి బ్రాహ్మణుల చేతుల్లో సరస్వతి ఉందని గౌరవం లేని రాజులను బ్రాహ్మణులు సేవించడం వల్ల నువ్వు బాధపడుతున్నావా? లేదా ఆడవాళ్ళు పిల్లల యొక్క దుస్థితిని చూసి నువ్వైనా బాధపడుతున్నావా? అంటే కలియుగంలో రాను రాను వాళ్ళకి గౌరవము, వాళ్ళకి రక్షణ కలగడం తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళ దుస్థితిని చూసి నువ్వు బాధపడుతున్నావా? లేదా పాపమైనటువంటి బ్రాహ్మణులు, ఎవరైతే బ్రాహ్మణుల యొక్క అసలైనటువంటి వాళ్ళ ప్రమాణాలు పాటించట్లే, వాళ్ళు దొంగతనాలు, లంచం తీసుకోవడం, వాళ్ళు శాస్త్రం చెప్పడానికి డబ్బులు తీసుకోవడం, ఎందుకంటే శాస్త్రం చెప్పడానికి డబ్బులు తీసుకోకూడదు. అటువంటి వాళ్ళ చేతిలో సరస్వతి ఉందే అని నువ్వు బాధపడుతున్నావా? లేదా అసలు ఏమాత్రం గౌరవం లేని రాజులకి బ్రాహ్మణులు సేవించడం వల్ల నువ్వు బాధపడుతున్నావు. ఎందుకంటే క్షత్రియులు బ్రాహ్మణులు సేవించాలి, కానీ రాను రాను ఏమవుతా ఉంది అంటే రాజుల్ని మెప్పించడం కోసం బ్రాహ్మణులు వాళ్ళ సేవలో నిమగ్నం అవుతున్నాడు. అంటే ఇలాంటి ఒక దుస్థితి బ్రాహ్మణులకు ఏర్పడిందే, దానివల్ల నువ్వేమైనా బాధపడుతున్నావా? లేదా అర్హత లేని పాలకులు అసమర్థమైనటువంటి పాలన వలన, లేదా జనులు కేవలం ఆహార నిద్ర భయం ఐదనం కోసమే జీవిస్తున్నారని నువ్వేమైనా బాధపడుతున్నావా? అంటే అర్హత లేనటువంటి వాళ్ళు, అసమర్థమైనటువంటి పాలన చేసినటువంటి వ్యక్తుల చేతిలో రాజ్యం ఉంది అని బాధపడుతున్నావా? లేదా లేదా ఇప్పుడు ఉన్నటువంటి మనుషులు అసలు ఆధ్యాత్మిక జీవితం వైపు పోకుండా కేవలం తినడం, నిద్రపోవడము, భయం మైదునంలోనే వాళ్ళ జీవితం అంతా గడిపేస్తున్నారే. కొద్ది కూడా వాళ్ళకి చింతన లేదే, వాళ్ళకి అసలు భగవంతుడి మీద ఏమాత్రం శ్రద్ధ లేదే. ఆ, భగవంతుడిని వాళ్ళు ఆరాధించడం, పూజించడం ఏమి చేయడం లేదే వీళ్ళు. కేవలం పగటి నుంచి పగలు రాత్రులు కేవలం తినడానికే కష్టపడుతున్నారు. వాళ్ళ దుస్థితి చూసి నువ్వేమైనా బాధపడుతున్నావా? లేదా కృష్ణుడు లీలను దర్శించే భాగ్యంను కోల్పోయావని నువ్వు బాధపడుతున్నావా? కృష్ణుడు లీలలు అంటే అర్థం ఏంటి? కృష్ణుడు ఈ భూమి మీద, భూమి అంటే ఎవరు? ఇప్పుడు భూమి మాట్లాడుతా ఉంది కదా. ఎద్దు వచ్చి ధర్మము, భూమి వచ్చి ఆవు. సో ఎద్దు వచ్చి ఆవుతో మాట్లాడుతుంది. అరే నీ మీద కృష్ణుడు తన పాదాల స్పర్శతో, ఆ స్పర్శ వల్ల నువ్వు ఎంతో ఆనందంగా ఉన్నావు కదా. భగవంతుడి పాదాలు నిత్యం నీ మీదే ఉన్నాయి కృష్ణుడు ఉన్నంత వరకు. ఆ పాదాలు ఎప్పుడు నిన్ను తాకుతూ ఉంటే నువ్వు ఎంతో పులకరించిపోయేదానివి కదా. నువ్వు ఎంతో ఆనందంతో, ఎంతో ఉత్సాహంతో ఉండేదాన్ని. బహుశా ఇప్పుడు ఆ కృష్ణుడి యొక్క పాద పద్మాలు ఇప్పుడు ఏమాత్రం నువ్వు ఇప్పుడు దర్శించలేకపోతున్నావు కాబట్టి దానివల్ల ఆ భాగ్యాన్ని నువ్వు కోల్పోయావని, కానీ దానివల్ల నువ్వు ఏమైనా బాధపడుతున్నావా అని చెప్పి
ఈ విధంగా రకరకాలుగా ప్రశ్నలతో ఆ, ధర్మము భూమిని అడుగుతా ఉందన్నమాట. మరి ఈ స్థితికి పడిపోగల కారణం ఏంటి కదా? లేదా కాలం నీ భాగ్యాన్ని బలవంతంగా లాగేసుకున్నదా? కాలక్రమంలో అనేకమైనటువంటి ఈ మార్పులు రావడం వల్ల బలవంతంగా నీ భాగ్యం, అంటే నీకున్న అదృష్టం, అంటే కృష్ణుడు వెళ్ళిపోవడం, భక్తులు వెళ్ళిపోవడం అనేది, దాన్ని తలుచుకుంటూ నువ్వేమైనా బాధపడుతున్నావా అని చెప్పి ఈ విధంగా ఆ ఎద్దు ధర్మం వచ్చి భూమిని అడుగుతా ఉందన్నమాట. అప్పుడు భూమి తగిన కారణాలు చెప్తుంది అనమాట. ఏమనంటే భగవంతుడి యొక్క వియోగం ఒకటైతే, అంటే భగవంతుడు వెళ్ళిపోయాడు లీల ముగించుకునేది ఒక ఎత్తు అయితే, రెండు కలి ప్రభావం వల్ల జనులు చాలా బాధలు పడుతున్నారు ఇక్కడ. ఇక్కడ పరిస్థితులు ఏమి అసలు ఏమాత్రం బాగాలేవు, ఇంకా రాను రాను ఇంకా చాలా దారుణంగా తయారైపోతున్నాయి. అవన్నీ తలుచుకుంటూ ఉంటే నాకు చాలా బాధేస్తుందని చెప్పేసి ఆవు చెప్తున్నాను అనమాట ఇప్పుడు. సో భగవంతుడికి అనుగ్రహంతో ఇప్పుడు ఆవు మాట్లాడుతా ఉంది ఎద్దుతో, లేదా భూమి మాట్లాడబోతుంది ధర్మంతో. ఎందుకంటే ధర్మం ప్రశ్నలు వేశాడు, ఇప్పుడు భూమి మాట్లాడుతా ఉంది. భగవంతుడికి అనుగ్రహంతో ఒకప్పుడు నువ్వు నాలుగు పాదాలతో మరియు అందరికీ ఆనందాన్ని పంచుతూ ఉండేవాడివి. ఆవు చెప్తుంది అనమాట ఎద్దుతో. ఏమని? ఒకప్పుడు నువ్వు ఇప్పుడు ఆ ఒక పాదంతో ఇప్పుడు నడుస్తున్నావు, నీ బాధ నాకు తెలుసు. కానీ ఒకప్పుడు నువ్వు నాలుగు పాదాల మీద నడిచేవాడు భగవంతుడి యొక్క అనుగ్రహంతో. అలాగే అందరికీ నువ్వు ఆనందాన్ని పంచుతూ ఉండేవాడివి. అంటే ఆనందాన్ని, అంటే ధర్మం ఆనందాన్ని పంచుతూ ఉండేది. ధర్మం నాలుగు పాదాల మీద నడిచినప్పుడు అందరూ హాయిగా ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆ దివ్య గుణాల భగవంతుడు ఆయన లీలలను ముగించుకోవడంతో కలి ప్రభావం పెరగడం నన్ను ఎంతో బాధిస్తా ఉంది. ఇప్పుడు భగవంతుడు తన లీలను ముగించేశాడు కాబట్టి ఇప్పుడు కలి ప్రభావం బాగా పెరిగిపోయింది. భగవంతుడు అంతవరకు కలి ప్రవేశించాల పెద్దగా, మరి ఇప్పుడు భగవంతుడు వెళ్ళిపోయాడు కదా, కాబట్టి కలి ప్రవేశించింది. అది నన్ను ఎంతో బాధకు గురి చేస్తా ఉందని చెప్పి భూమి చెప్తా ఉందన్నమాట. అయితే నాకు ఈ స్థితిలో అందరి పరిస్థితి చాలా బాధగా ఉన్నది. ఈ స్థితిలో ఉన్నటువంటి అందరిని చూస్తే నాకు చాలా బాధ కలుగుతా ఉంది. అందుకే ఆమె ఇక్కడ రెండే మాటలు చెప్పింది. ఒకటి, కృష్ణుడు వెళ్ళిపోయాడనే బాధ. రెండు, ఆయన వెళ్ళిపోవడం వల్ల కలి ప్రభావం పెరగడంతో జనులు చాలా బాధపడుతున్నారని, అది తలుచుకుంటూ భూమి చాలా బాధపడతా ఉంది అనమాట. అలాగే ఏ పాదపద్మాల కోసం అయితే లక్ష్మీదేవి దేవతలు సైతం పరితపించేవారో ఆ పాదాలు నన్ను ఎంతో అలరించాయి. ఆ భూమి మీద ఉన్నప్పుడు ఆ పాదాల కోసం ఎవరైతే అందరూ వెంపర్లాడారో లక్ష్మీదేవితో సహా ఆ పాదపద్మాలు చేరుకోవాలని, కానీ ఆ పాదపద్మాలు నిరంతరంగా నా మీదే ఆయన మోపాడు కాబట్టి నేను ఎంతో హాయిగా ఉన్నాను, ఎంతో నన్ను అలరించాయి అవి. కానీ ఇప్పుడు ఆ భగవంతుడు వెళ్ళిపోవడంతో నేను ఒక అభాగ్యురాలను అయిపోయాను ఇప్పుడు. ఇంక ఏమాత్రం నేను ఆ భగవంతుడి యొక్క ఆ రూపం చూడలేకపోతున్నాను. పదస్పర్శకి నేను గురి కాలేకపోతున్నాను. సో వీటన్నిటిని చూసి నాకు చాలా చాలా దుఃఖమైన స్థితిలో ఉన్నాను. ఇవన్నీ ఎలా మారుతాయి? ఎవరు వచ్చి మారుస్తారు ఇదంతా కూడా? భగవంతుడి లీలని ఆ స్థాయిలో ఆస్వాదించిన నేను ఈరోజు ఏ పరిస్థితిలో పడ్డాను? దీన్ని బట్టి మనం కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. మన మధ్యలో ఉండేటువంటి గురువు కావచ్చు, భక్తులు కావచ్చు, మనతో పాటు ఎల్లకాలం ఉండరు. సో అందుకనే మనం వాళ్ళు ఉన్నప్పుడే మనం వాళ్ళ యొక్క సాంగత్యంలో మనం నేర్చుకోవాల్సింది మనం నేర్చుకోవాలన్నమాట. మనం ఏదైనా తెలుసుకోవాలి. వాళ్ళ మధ్యలో మనం గడపడం అనేది చాలా చాలా ముఖ్యం. ఒకసారి వాళ్ళు వాళ్ళ మన నుంచి దూరం అయిన తర్వాత, వాళ్ళ సాంగత్యాన్ని కోల్పోయిన తర్వాత నిజంగా ఆ స్థాయి సన్నిహితం అందరితో రాలేకపోవచ్చు. ఇప్పుడు ఎవరితో అయితే మనం సన్నిహితంగా ఉండి మన సేవల్ని, మన సాధన చేసుకుంటున్నామో, ఓకేనా, మనం ఆ భక్తుల సాంగత్యాన్ని ఇంకా పెంచుకోవాలి. మనం పెంచుకోవడం వల్ల మనం ఈ కృష్ణుడితో మనకున్న సంబంధాన్ని మనం పెంచుకోవచ్చు. తద్వారా మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండొచ్చు అన్నమాట. కానీ అందరూ మనతో పాటు ఎల్లకాలం ఉండరు కాబట్టి మనం వాళ్ళ యొక్క ఏదైతే ఇప్పుడు వాళ్ళ సాంగత్యం మనకు దొరుకుతుందో ఆ సాంగత్యంలో మనం ఎంతవరకు నేర్చుకోవాలని మనం ప్రయత్నించాలన్నమాట. ఒకసారి ఏమనిపిస్తుందంటే, మనకి ఆల్రెడీ ఉన్న ఒక కొత్త జబ్బు ఉంది కదా, మన శరీరం ప్రభావంలో ఉన్నప్పుడు కదా,
వీళ్ళందరూ మనతో పాటు శాశ్వతంగా ఉంటారులే అనుకుంటాం మనం. వీళ్ళు శాశ్వతంగా ఉంటారనే భావంలో వాళ్ళ విలువ మనం తెలుసుకోకుండా మనం వాళ్ళని నిర్లక్ష్యం చేస్తుంటాం అన్నమాట. ఆ నిర్లక్ష్యం చేసిన తర్వాత మనం ఎంత కావాలనుకున్నా సరే వాళ్ళు మనకి అందుబాటులో దొరకరు అనమాట మనకి. కాబట్టి ఎవరిని మనం అలక్ష్యంతో ఈ లేకపోయినా మనకు జరిగిపోద్ది, ఈయన అవసరం మనకు లేదు, ఆ, వీళ్ళు ఉంటే నాకు కాంపిటీషన్, నాకు ఇట్లా అనుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు హ్యాపీగా ఉండలేము మనం అసలు. అందుకే ఇక్కడ భగవంతుడు ఆ, భూమి తలుచుకుంటుంది, నా దగ్గర ఉన్నప్పుడు ఎంత భాగ్యురాలు నేను, ఇప్పుడు నేను ఏం చేయగలను, భగవంతుడు వెళ్ళిపోయాడు అన్న విషయాన్ని ఆ భూమి తలుచుకుంటే చాలా బాధపడుతుంది అనమాట. ఎట్లయితే అంతకుముందు కూడా నా మీద చాలా భారం ఉన్నింది, రాక్షసుల పాలన పెరిగే కొంది. నిజంగా మనం ఇప్పుడు కలియుగంలో మన అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మనం అనేక అసాంఘిక కార్యక్రమాల్లో మనం పాల్గొంటున్నాం అనుకోండి, భూమి తట్టుకోలేదన్నమాట. భూమి నిజంగా చాలా కష్టపడుతుంది, ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు చూడండి, యజ్ఞాలు ఆపేశారు, భగవుడి కీర్తనలు ఆపేస్తున్నారు, భగవుడి యొక్క కథని ఆపేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు చూస్తే రాబోయే రోజుల్లో రాను రాను మనకి వాతావరణం కూడా మనకి సహకరించదు మనకి. ఇప్పుడు చూడండి, అకాల వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, కొన్ని దగ్గర కొండ చర్యలు విరిగి పడిపోతున్నాయి. ఇవన్నీ దేని వల్ల అనుకుంటున్నారు? ఇక్కడ ఏమి లేదన్నమాట. మన భగవంతుడిని తృప్తిపరిచేటువంటి ఏ కార్యము ఇక్కడ లేదు. తద్వారా ఆ భూమికి భారం అయిపోతా ఉన్నారు అందరూ కూడా. అది ఇంకా భరించలేక అది చాలా బాధపడుతుంది అనమాట. భూమి ఇంకా తలుచుకుంటా ఉంది తన మధురమైనటువంటి మాటలు, తన చురుమంద హాసము, చూపులతో, హృదయపూర్వకమైన అభ్యర్థనలతో, సత్యభామ లాంటి కోపాన్ని కూడా ఆయన జయించిన వాడు. వియోగాన్ని ఎవరు మాత్రం తగ్గించుకోగలరు? తన మాటలతో, తన తన నవ్వుతో, తన చూపులతో, హృదయపూర్వకమైనటువంటి అభ్యర్థనలు. అప్పుడప్పుడు కృష్ణుడు కూడా అభ్యర్థన చేస్తాడు అనమాట. ఎటువంటి వాళ్ళని? సత్యభామ లాంటి వాళ్ళని, ఇంకా రాణుల్ని. అప్పుడప్పుడు వాళ్ళు కోప్పడినా కూడా ఆ కోపాన్ని కూడా ఈయన జయించేవాడు అనమాట. ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే కృష్ణుడి యొక్క ఆ సాంగత్యంలో మాటలు కావచ్చు, ఆయన మధ్యలో వాళ్ళు పంచుకున్న అనేకమైనటువంటి విషయాలు, వాళ్ళు తెచ్చుకున్న నవ్వులు, వాళ్ళ ఇవన్నీ అనుభవించిన వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతారు కృష్ణుడు వెళ్ళిపోవడంతో? అందుకని నేను తట్టుకోలేకపోతున్నాను ఇవన్నీ, ఎందుకంటే ఇవన్నీ నేను అనుభవించాను. భగవానుడి యొక్క మాటలు, ఆయన యొక్క వ్యవహారం, ఆయన లీలలు, ఆయన గుణాలు అన్నిటిని కూడా నేను దగ్గరుండి ఇవన్నిటిని కూడా నేను ఆస్వాదించాను. అందుకే నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఈ రోజు నేను ఇంత దుఃఖమైన స్థితిలో నేను ఉన్నాను అని చెప్పి ఆవు ఎద్దుతో మాట్లాడుతుంది, భూమి ధర్మంతో మాట్లాడుతుంది అనమాట. ఎప్పుడైతే నా మీద ఆయన లీలను కావించినప్పుడు రోమాలు నెక్కబరుచుకున్నాయి. భగవంతుడు నా మీద, అంటే భూమి మీద భగవంతుడు లీల కావించినప్పుడు నా రోమాలు నెక్కబరుచుకున్నాయి. అంటే అంత పులకరింత, అంత ఆనందానికి నేను గురయ్యాను అన్న విషయాన్ని చెప్పడంలో, అంటే ఇక్కడ భూమి యొక్క రోమాలేంటి? గడ్డి. భూమి నుంచి వచ్చినటువంటి గడ్డి భూమాతకి రోమాలు లాంటివి. సో అవన్నీ పులకరించిపోయాయి అన్నమాట భగవంతుడి యొక్క పాద స్పర్శం తగలంగానే. కాబట్టి ఇప్పుడు నా స్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్తుంది అనమాట. ఈ విధంగా సంభాషిస్తూ ఉన్నప్పుడు అది ధర్మము భూమితో, భూమి ధర్మానికి సమాధానం ఇచ్చేటప్పుడు ఆ సమయంలో పరిశుద్ధ మహారాజు అక్కడికి వచ్చాడు అనమాట. అక్కడికి రావడం జరిగింది. ఓకే. సో ఆ విధంగా మనం కనుక గమనిస్తే కనుక ఈ అధ్యాయంలో ముఖ్యంగా మనం పరిశుద్ధ మహారాజు యొక్క పాలన, పరిశుద్ధ మహారాజు ఏ విధంగా తన పాలనలో ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడంతా కూడా ఒకవేళ ఇక్కడ ఎవరైనా రాజులు కానీ ఒకవేళ ఎదురు తిరిగితే వాళ్ళందరినీ కూడా యుద్ధంలో ఓడిస్తూ అక్కడ తన యొక్క ప్రజా పాలనని తాను అక్కడ స్థాపిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక ధర్మము భూమి వీటి సంభాషణ జరుగుతున్నప్పుడు వాటి యొక్క స్థితిని చూసి చాలా దారుణంగా ఉందన్నమాట. భూమి ఏమో భగవంతుడు వెళ్ళిపోయాడు, ప్రజలు చాలా బాధలు పడుతున్నారని, ఈ అధర్మ పాలైనటువంటి ఈ యొక్క రాజులు భూమికి భారం అయ్యారని అది బాధపడుతూ ఉంది. కృష్ణుడు వెళ్ళిపోయాడు, ప్లస్ జనులు చాలా బాధపడుతున్నారని. అదే ఎద్దు అయితే 4 పాదాల మీద నడాల్సినటువంటి ధర్మము
3 పాదాల పక్కన ఒకే ఒక కాలు మీద నడుస్తుంది అన్నమాట. ఇది కూడా ఇది కలియుగం స్టార్టింగ్ కాబట్టి సత్యం అనేటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క పాదం ఇంకా ఇంకా కొంతలో కొంత ఇంకా ఉందన్నమాట అది. కాబట్టి ఈ విధంగా ఆ ధర్మరాజు అనేక ప్రశ్నలు ధర్మ ధర్మం ధర్మరాజు కాదు, ధర్మం భూమికి ప్రశ్నలు వేస్తున్నప్పుడు తన బాధ కలిగినటువంటి స్థితి ఏంటి అని భూమి చెప్పింది. కృష్ణుడు జనుల యొక్క బాధ, కృష్ణుడు వెళ్ళిపోయాడు, జనుల యొక్క బాధని నేను భరించలేక నేను బాధపడుతున్నా అని చెప్పి ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు పరిస్థితి మన అక్కడికి రావడం జరిగింది అన్నమాట. ఓకే, సో రేపు మళ్ళీ మనం 17 అధ్యాయానికి మనం రేపు చర్చించుకుందాము. ఓకే, సో ఇక్కడ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल।